అందరికీ నమస్తే. ఇదే కొత్తగా నేను మా బాబు కోసము సీటు ఫిక్స్ చేసిండేది. ఇంతకుముందు చిన్నగా ఉండింది, దాన్ని తీయేశాను. దీన్ని కొన్నాను. చూడండి, ఎక్కడైనా లాంగ్ డిస్టెన్సెస్ సైకిల్లో వెళ్ళినప్పుడు పడుకోవడానికి కూడాను, అంటే తల వాల్చి పడుకోవడానికి కూడాను ఈ సీట్ అయితే చాలా బాగుంది. ఆ పైది మనము తీసేయచ్చు, లేదంటే అలాగే ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా సేఫ్టీగా ఇలా బెల్ట్ కూడా ఉంటుంది, కావాలంటే దాన్ని కూడా వేయచ్చు. ఇంకా సీట్ని ఫిక్స్ చేసిన తర్వాత సుమారుగా 40 కిలోమీటర్ల సైకిల్ దొక్కానమాట రానుపోను. మా పాప సైకిల్లో ఎక్కడికైనా వెళ్దామంటే అసలు ఎప్పుడు లేదు అని చెప్పదు. ఎంత దూరమైనా కూడాను వస్తూనే ఉంటుంది. ఇంటికి వెళ్దామంటే ఇంకా కొద్దిసేపు ఉందాము, ఇక్కడ ఆడుకొని వెళ్దాము అని చెప్తూ ఉంటుంది. ఈసారి అయితే ఒక మ్యాట్ని తీసుకెళ్ళాను అనమాట. ఎక్కడన్నా కొద్దిగా అలసిపోయినప్పుడు కానీ, ఏదైనా మంచి ప్లేస్ కనపడినప్పుడు కానీ ఈ విధంగా మ్యాట్ వేసుకొని మా బాబు కూడా కొద్దిగా బాగా ఎంజాయ్ చేస్తుందని చెప్పి ఈ మ్యాట్ని తీసుకొచ్చాను. మా బాబుకి ఒక చిన్న బ్యాగ్ తీయించాను. ఆ బ్యాగ్లో ఇలా స్నాక్స్ కొన్ని పెట్టింటాను అనమాట. ఎక్కడికన్నా బయట వచ్చినప్పుడు నీళ్ళ బాటిల్ ఒకటి, బిస్కెట్లు, చాక్లెట్లు అలా కొన్ని తీసుకొని వస్తాం అనమాట. ఎందుకంటే ఎక్కడైనా ఇలా మ్యాట్ వేసుకొని కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు ఒకటి ఇస్తూ ఉంటాను, తింటూ ఉంటుంది. ఈ సౌల్ సిటీలో నేను ఈ పక్కంతా కూడాను చాలాసార్లు తిరిగేశాను. ఈసారి మా బాబుని కొద్దిగా ఎక్కువ దూరమే సైకిల్లో తీసుకెళ్దామని చెప్పి ఇలా స్నాక్స్ కొన్ని మ్యాటు తీసుకొచ్చాను. ఒకవేళ ఎక్కడన్నా నిద్ర వస్తే పడుకోబెట్టేయచ్చు. యాక్చువల్గా మేము తెల్లవారి 9:30 స్టార్ట్ అయినాము. చూడాలి రిటర్న్ ఎంతసేపు అవుతుందో. ఇలా సౌల్ సిటీలో చిన్న చిన్న పార్కులు ఉంటాయి, చాలా మంచి ప్లేసులు కూడా ఉంటాయన్నమాట. ఇలా పిల్లలు ఆడుకోవడానికి కూడాను పార్కుల్లో చాలా బాగుంటుంది. ఇలా వెరైటీగా ఉంటే మా బాబుని ఆ విధంగా ట్రై చేయించాను. వేరే చోటుకి వెళ్దాం. విన్నారా, మా బాబా ఇలా ఒక చోట ఉండకుండా చాలా చోట్లకి వెళ్దామని చెప్పి చెప్తా ఉంది. మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళి ఒక చోట కూర్చున్నాము. ఇదేం తెచ్చుకున్నావు శివన్ ఇంటికా నుంచి? చూపి. 6 ఏం చేసినావు ఇంటికా నుంచి? కారం దోశ, కారం దోశ. ఎమ్మి ఎమ్మి. ఇంకా మళ్ళీ అలా కొద్దిగా ముందరకు వచ్చేసరికి ఇలా ఒక చోట పిల్లల ఈవెంట్స్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికైతే ఎంట్రీ ఫీ ఉందన్నమాట. కొందరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తున్నారు. నేను వాళ్ళని అడిగాను, నువ్వు ఇప్పుడే మనీ కూడా పే చేసుకోవాలంటే లోపలికి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పారు. 5000 కొరియన్ వన్స్ అనమాట, 300 రూపాయలు. వావ్, మళ్ళీ మళ్ళీ ఎల్లో, మళ్ళీ మళ్ళీ ఇంకొక కలర్. కానీ ఇంకోటి. వావ్, సూపర్. సుమారుగా ఒక 2-3 చోట్ల కూర్చొని అలా సౌల్ సిటీలో అంతా కూడాను మా బాబుని బాగా తిప్పాను. ఇప్పుడు సాయంత్రము 4:30 అవుతా ఉంది. చూడండి, ఇక్కడ ఒక చిన్న బోట్ పోతుంది చూసారా? ఇది రీసెంట్గానే గవర్నమెంట్ వాళ్ళు ఈ హాన్ రివర్లో ఈ బోట్ సర్వీస్ని ఓపెన్ చేశారనమాట. ఈ రివర్ పేరు హాంగాంగ్. ఆ బోట్ పైన కూడా హాంగాంగ్ బస్ అని ఉంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది.